అపొస్తలుల కార్యాల్లో 17వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం, 10, 11, 12. తర్వాత అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో 3 వచన భాగాలను చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరియా అనే ప్రాంతానికి పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే ఘనులై ఉండరు, ధనవంతులై ఉండొచ్చు, బాగా చదువుకున్న వారు అయి ఉండొచ్చు, బహుశా స్థానిక ప్రభుత్వాల అధికారులు అయి ఉండొచ్చు, గొప్పవారై ఉండొచ్చు. భక్తులు కూడా, మత భక్తులు కూడా శ్రేష్టమైన వారు అయి ఉండొచ్చు. వీరు తెస్సలోనికలో ఉన్న వారందరికంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును, ఇంగ్లీష్లో సైలస్ అని అంటారు, పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించిరి. స్తోత్రం కలుగునుగాక. ఈ వచనాన్ని జస్ట్ కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. ప్రసంగం కాదు కానీ లెట్ us expose, let us see deep down into the word of God. రాత్రివేళ పౌలును సీలను బెరియకు పంపించి వారు వచ్చి యూదుల సమాజంలో ప్రవేశించగా అక్కడున్న వారిలో చాలామంది ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. రెండవది, పౌలు సీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అలాగున అనేకులు స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి. వాక్యమును అంగీకరించుట, పరిశోధించుట, విశ్వసించుట, వినుట, అంగీకరించుట, పరిశోధించుట, విశ్వసించుట. ఆ మాటల మీద క్లుప్తంగానే కొంచెం ఆలోచించేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ మా తండ్రి, దయగల దేవ, ఈ రాత్రి మరి కాసేపు నీ సన్నిధిలో మా కొరకు మీరు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, ఆత్మావేశంతో, దైవావేశంతో, నీ జ్ఞానంతో భక్తుల చేత మీరు గ్రంథస్థం చేయించిన ఈ లేఖనాలు అప్పటికి ఈ తరముల కొరకు మధ్యాకాశములకు నువ్వు వచ్చే వరకు సంగమునకు ఆయువు పట్టుగా, విశ్వాసులకు నిరీక్షణ కలగజేసేదిగా, నీ పట్ల భయభక్తులు కలిగిన వారికి భయభక్తులు ఇంకనూ కలిగి ఉండేలాగున సహాయం చేసేటట్టుగా మీరు రాయించిన లేఖనాలు మీరు మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ
మీరు మాతో ఈ లేఖనాల ద్వారా మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ మాటల్లో ఉన్న ఆలోచనలను మేము అవగాహన చేసుకుంటూ, అందులో ఉన్న తాత్పర్యాన్ని అర్థం చేసుకున్న తాత్పర్యాన్ని ఇప్పుడు చెప్పబడిన ఆ పదముల మాదిరిగా వినుట, అంగీకరించుట, పరిశోధించుట, విశ్వసించుట, ఆ స్థాయిలలో మా విశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలకించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? In other words, what are the advantages? What are the benefits in reading the Word of God? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుట ద్వారా వచ్చే ప్రయోజనాలేంటి, వచ్చే లాభాలేంటి, కలిగే మేలులేంటి అనే విషయాలను మనం ధ్యానిస్తూ పగలు రాత్రి ఆయా కోణాల్లో దేవుడు మన ముందున్న వచనాలను నేర్చుకుంటూ ఆత్మలో బలపడుతున్నాం, ఆలోచనలో బలపడుతున్నాం. దేవుడు సహాయం చేస్తుండగా మన విశ్వాస జీవితాలను కట్టుకుంటున్నాం, బలపరచబడుతున్నాం, ప్రార్థనా జీవితాల్లో స్థిరపరచబట్టకు ఇష్టపడుతున్నాం. రాబో దినాలు అపాయకరమైన దినాలు గనుక, దుర్దినాలు గనుక మేలులు చేసిన, దేవుడు ఆశీర్వదించిన, వాగ్దానాలు చేసిన, మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసే, విశ్వాసంలో మనల్ని తొట్టెలు చేసే సంఘటనలు మానసికంగా జరిగిన, భౌతికంగా జరిగిన వాటన్నిటికీ ఎదుర్కొనుటకు, వాటిని తప్పించుకొనుటకు, వాటిని అధిగమించుటకు, వాటి మీద జయం పొందుటకు మనకు విశ్వాసము, ఆ విశ్వాసానికి ఆధారమైన వాక్యములో ఉన్న దేవుని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవటం ఎంతైనా మనకి అవసరం. ఆ విషయాన్ని బట్టి ఈ 21 రోజుల ప్రార్థనా దినాల్లో రాత్రిపూట ఎలాగున క్లుప్తంగా కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. సో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటం వల్ల అనే మాటలను అలా ఉంచితే, ఈ ప్రాంతంలో బెరయ అనే ప్రాంతంలో కొంతమంది ఘనులు ఉన్నారు. అప్పుడప్పుడు దేవుని మాటలు ఆ నోట వింటున్నారు. కాస్తో కోస్తో కొంచెం ఆసక్తి చూపిస్తున్నారు. యూదులు చాలా నిష్ఠగా ఉంటారు. ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని, ప్రవక్తలను ఆధారం చేసుకొని, మోషే మాటలను ఆధారం చేసుకొని, అలాగే మోషే తర్వాత వచ్చిన ప్రవక్తలు వాళ్ళ ప్రవచనాలు ఆధారం చేసుకొని ఏ మాట చెప్పినా వాళ్ళు శ్రద్ధగా వింటారు. ఆ మాటలను పక్కకు నెట్టి యేసు గురించి చెప్పటానికి, రక్త ప్రోక్షణ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు తీవ్రంగా స్పందిస్తారు, అస్సలు మనసు పెట్టరు. ఇప్పటికీ అంతే. ఇజ్రాయెల్లో యేసును ఒక పట్టాన్ని అంగీకరించరు. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే చాలా తీవ్రంగా స్పందిస్తారు వాళ్ళు. సో అలాగనే ఆ దినాల్లో కూడా యూదులు, వారికి సమాజ మందిరం ఉంది. ఎప్పట్లాగనే యేసుప్రభు అలవాటు చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళాడని లేఖనాలను బట్టి, ఆ లేచిని నుంచున్నప్పుడు ఆయన చేతికి గ్రంథం ఇవ్వబడగా, యెషయా గ్రంథం తెరిచినప్పుడు ఒక ప్రవచనం అక్కడ వచ్చినట్టుగా లూకాసు వార్తలు మనం చూస్తాం. ఆ ప్రవచనం యేసుప్రభు గురించే అన్నట్టుగా కూడా మనం ధ్యానం చేసుకుంటాం. కనుక మోషే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ఇవి కొట్టివేయబడ్డాయి, అవి కొట్టివేయబడ్డాయి, అనుసరించాల్సిన పని లేదు అని ముక్కుసూటిగా నేటి దినాల్లో అనేక మత విశ్వాసపు ధ్యాసలతో, తీవ్రతతో, భక్తితో కొనసాగిపోతున్న వారి మధ్యకు వెళ్ళి అలాంటి బలమైన వర్తమానం అనే ఆలోచనతో అనాలోచనగా లేఖనాలుగా చెప్పకపోతే ప్రమాదమే. ఇక్కడ కూడా వీళ్ళు యూదుల సమాజ మందిరానికి వెళ్ళి అక్కడున్న వాళ్ళతో
యేసుప్రభు గురించి సువార్త ప్రకటింపచేయాలి. సౌలెవరు, శీలెవరు, లేదా పౌలెవరు, శీలెవరు, శీల అనే వ్యక్తిని కాస్త పెక్కపెట్టిన పౌలెవరు? ఒకప్పుడు సౌలు తన గురించి తాను చెప్పుకుంటాడు సాక్ష్యం. గమాలియేల్ అనే ధర్మశాస్త్ర పండితుడు, కోవిదుడు అనాలి, అంటే పెద్ద ప్రొఫెసర్ గారని చెప్పాలి. గమాలియేలు పాదముల దగ్గర ఎన్నో సంవత్సరాలు కూర్చుని ధర్మశాస్త్రాన్ని కంఠోపాఠంగా నేర్చుకున్నా, అందులో సారాన్ని పట్టుకున్నా. అసలు నన్ను మించిన ధర్మశాస్త్రం గురించి చెప్పగలిగినవాడు, ఆలోచన చేయగలిగినవాడు, నాలాగా చదివినవాడు ఎవరు లేరన్నట్టుగా సాక్ష్యం చెప్పాడు. కనుక సహోదరులందరికీ ఏది మంచిదని తోచిందంటే, బెరయలో యూదులు ఉన్నారు, కాస్తో కోస్తో దేవుని మాటలు చెప్పేవారు ఉంటే ఆసక్తిగా వచ్చేవారు ఉన్నారు. కనుక యూదుల సమాజ మందిరానికి ఎవరిని పంపించాలి? ధర్మశాస్త్రం, ప్రవక్తలు, ప్రవచనాలు, లేఖనాలను బాగా చెప్పగలిగిన, వివరించగలిగిన, ఉదహరించగలిగిన వాళ్ళను మనం పంపించాలి అని ఆలోచన చేసి సౌలుని ఎన్నుకున్నారు. కాదు పౌలుని ఎన్నుకున్నారు. ఎందుకంటే యూదులతో మాట్లాడాలంటే యూద మతం గురించి బాగా తెలిసినోడు ఉండాలి, ధర్మశాస్త్రం గురించి బాగా తెలిసినోడు ఉండాలి. అలాగే ప్రవక్తల ప్రవచనాలు, ఇర్మియా, ఎహెజ్కేల్, యెషయా, యోవేల్, ఇలాంటి చిన్న పెద్ద ప్రవక్తలు ఆయా తరములలో, కాలములలో జరిగిన భక్తుల జీవితాలు చక్కగా వివరించగలిగిన, అప్పటికే వారి నమ్మికను బట్టి, కొన్ని ఆచారములు కొనసాగిస్తున్న రీతిని బట్టి ఆ వాటిల్లో నుంచి యేసు ప్రభువుని చూపించాలి అనే ఉద్దేశంతో పౌలును, శీలను ఎలక్ట్ చేసి మీరు వెళ్ళుట మంచిది అని పంపించారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కొక్కసారి సువార్త సభల్లో కూడా ఈ ప్రాంతంలో ఇటువంటి వారు ఎక్కువ ఉన్నారు, ఆ వచనాలు చెప్పటంలో మీరు సరైన రీతిలో వెళ్తారు కనుక మీరు వచ్చి వాక్యం చెప్తే బాగుంటుందేమో అని కొంతమంది అలాగని ఆలోచన చేసి కొంతమంది బోధకులను పిలుస్తుంటారు. ఈ లేఖనాన్ని బట్టి చూస్తే అది కొంతవరకు సబవేమో. వాళ్ళు పట్టబడటానికి, వాళ్ళు ఆలోచన చేయటానికి, వాళ్ళ ఆసక్తి చూపటానికి, అంగీకరించడానికి. స్తోత్రం కలుగునుగాక. సో అలాగున వెళ్ళొచ్చారు, రాత్రివేళ వచ్చారు, రాత్రివేళ బెర్యకు పంపించారు. ఆ రాత్రివేళే వారు ఈ లేఖన పరిశీలన మొదలుపెట్టారు. బైబిల్ స్టడీ కాదు, ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథాలు, ప్రవచనాల గ్రంథాలు. ఇక్కడంటే అన్ని పుస్తకాలు కలిపి ఒక పుస్తకం అయింది. అప్పుడు యెషయా ప్రవచనాలు వేరే ఒక బౌండేమో, ఇర్మియా గ్రంథం అది వేరే ప్రవచనాల పుస్తకమేమో, ఎహెజ్కేలు వేరే పుస్తకం బౌండ్ ప్రక్కనుందేమో. ఎందుకంటే లోకసభ చదువుకున్నాం కదా, యేసు ప్రభు చేతికి యెషయా గ్రంథం ఇవ్వబడింది, ఆయన తెరిచాడు. స్తోత్రం కలుగునుగాక. ఇలాగున ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం అని ఆ లైన్లోకి వెళ్ళకూడదు, రైట్? సో వాళ్ళు ప్రవేశించి రాత్రికాలంలోనే డిబేట్, రాత్రికాలంలోనే పరిశోధన ఆసక్తితో వచ్చారు. వాళ్ళు వాక్యాన్ని అంగీకరించారు. అంటే ప్రవచనములను ఉదహరిస్తూ పలానా పుస్తకంలో ఇర్మియా ప్రవచనాల్లో ఈ ప్రవచనం ఉంది, ఈ ప్రవచనం ఉంది, ఈ ప్రవచనం ఎలా నెరవేరింది, ఎవరి ద్వారా నెరవేరింది, ఇదిగో ఈయన ద్వారా నెరవేరింది అంటూ యేసు పుట్టుక, యేసు జీవితం, యేసు బోధ అవన్నీ కూడా వాళ్లకు తెలియచేస్తూ చెప్తున్నారు వీళ్ళు. అక్కడ వచ్చినట్లు మనం చూసుకున్నాం కదా, వారు ఆసక్తితో వాక్యాన్ని వినటం మాత్రమే కాకుండా అంగీకరించారు.
స్తోత్రం కలుగునుగాక. అంటే కొంతవరకు అవును మీరు చెప్పింది కరెక్టే, సరిపోతూ ఉంది. ప్రవచనాలకును యేసు గురించి మీరు చెప్తున్న ఆ వచనాలకు, ఆయన శిక్షించబడిన విధానం, యెరూషలేం వెలుపల గొల్గొతా కొండ మీదకి తీసుకువెళ్ళబడిన విధానం, ఆ బలి పశువు ఎలా తీసుకెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఆ బలి పశువు యొక్క ఎముక విరవబడకూడదు, పట్టణానికి వెలుపల ఆ బలి పశువు ఉండాలి, వెలుపలకి తీసుకుపోయి అరణ్యంలో వదిలేయాలి అనే ఆ ధర్మశాస్త్రపు గొర్రెపిల్ల ఆ స్థితులన్నీ కూడా వీళ్ళు వింటూ వాళ్ళు చెప్పిన మాటలను అంగీకరించారు. అంగీకరించటం విశ్వసించటం ఒకటేనా? కాదు. అంగీకరించటం విశ్వసించటం మధ్యలో నమ్మటం కూడా ఉంటుంది. అంగీకరించిన దానిని నమ్మటానికి లేదా విశ్వసించటానికి మరొక పని వాళ్ళు చేశారు. ఇంతకీ ఈ రాత్రి మనం ఈ ధ్యానించే అవసరం ఎందుకంటే వాక్యం మన దగ్గర ఉండాలి. వాక్యం మన దగ్గర ఉండటం మాత్రమే కాదు, పుణ్యగ్రంథం మన దగ్గర ఉంది అని అనుకోవటానికి కాదు, కానీ ఆ వాక్యంలోని విషయాలను తరచుగా మనం చదువుతుండాలి. తరచుగా చదువుతుంటేనే మనము ఎవరైనా చెప్పిన సంగతులు చెప్పిన వెంటనే చకచక ఆ స్థలాలకు వెళ్ళి అలా ఉందో లేదో చూడటానికి పరిశీలన చేయగలం. లేకపోతే వాక్యం ఉంటుంది కానీ ఎక్కడని చూస్తాం, ఎన్ని పేజీలని చదువుతాం అని అనుకుంటూ కాస్త బద్దకించే ప్రమాదం ఉంది. నేను అనుకుంటున్నాను సుమా, వాళ్ళు పౌలు శీలులు చెప్పిన మాటలను విన్నారనే దగ్గర లేదు. ఆసక్తితో వాక్యం ప్రకటించగా వాళ్ళు అంగీకరించారు. సో విన్నారు అనే మాట. విన్న తర్వాత దాన్ని అంగీకరించారు. కొంతవరకు సరిపోతూ ఉంది, మీరు చెప్పిన సంగతులన్నీ అంగీకారయోగ్యంగానే ఉన్నాయి అని చెబుతూ అంగీకరించి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఇది ప్రతిరోజు జరుగుతున్న అభ్యాసం. అయితే కొంతమంది లేదా చాలామంది పౌలును శీలయును లేఖనాలు ఇలా ఉంది, ఇర్మియా ఎలా ప్రవచించాడు, లేఖనాల్లో ఇలా ఉంది, ఫలానా రాజు కాలంలో ఇర్మియా ఆ రాజు బంధించినప్పుడు రాజుతో ఇలా చెప్పి ఈ ప్రవచనం చెప్పాడు అని మాట్లాడితే అక్కడికి లేకపోతే యూదులు వినరు, వాక్యం వినరు, యేసు ప్రభువుని చెప్పినా పెద్దగా వినరు. స్తోత్రం. సో అలాగుని చెప్పటం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిదినము ఈ పౌలు శీలులు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో, లేని వాటిని ఉన్నట్టుగా చెప్పారా లేదా ఉన్న వాటిని లేనట్టుగా చేయటానికి చెప్పారా అనే పరిశీలనతోటి వాళ్ళు ప్రతిదినము లేఖనములను పరిశోధిస్తూ వచ్చారు. స్తోత్రం. ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. చాలామంది దైవజనులు రక్షణ పొందిన తర్వాత చదవటం వచ్చిన వారు విశ్వాసులు చేయాల్సిన పని, ఏదైనా ఒక ప్రత్యేకమైన సమావేశం అయినప్పుడు, ప్రత్యేకమైన ఉపదేశం వచ్చినప్పుడు, ప్రత్యేకమైన ఒక ప్రవక్త ఒక దైవజనుడు వచ్చినప్పుడు, ఆయన 5 రోజులు బోధించినా 3 రోజులు బోధించినా, మనం పిలిస్తే వచ్చినా, ఆయన చెప్పడానికి వచ్చినా, దైవజనుడు బైబిల్లోదే చెప్పారు కదా, ఉన్నమాటే చెప్పారు కదా, లేనిది ఆయన చెప్పరు కదా, బైబిల్లోదే చెప్తారు కదా, లేనిది ఆయన చెప్పరు కదా, యేసు ప్రభువు నమ్ముకునే వచ్చారు కదా, హల్లెలూయా చెప్తున్నారు కదా, స్తోత్రం కూడా చెప్తున్నారు కదా అంటూ మనం విని సరేలే అనుకుంటూ ఉండిపోకూడదు. చాలా సందర్భాల్లో ఆ చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేదో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కాస్త సమయం తీసుకుని మనం మరలా ధ్యానించాలి, పరిశోధిస్తే అలా పరిశోధించటం ద్వారా వినటం, అంగీకరించటం, ఈ పరిశోధించటం ద్వారా ప్రతి సమయంలో కాదు, ఒక స్థాయికి వచ్చిన తర్వాత అది మనల్ని విశ్వాసంలోనికి నడిపిస్తుంది, మన విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. కొన్ని చోట్ల ఇలాంటి అభ్యాసం, ఇలాంటి ఎక్సర్సైజులు ఉండకపోవచ్చు. పౌలు మరొక భక్తుడు బజార్లో నిలబడి సువార్త చెప్తున్నారు. అక్కడ యూదులు ఉన్నారు, గ్రీకు దేశస్తులు ఉన్నారు, సమరయులు ఉన్నారు. ఓదారంగు పొడి అమ్మే ఒక స్త్రీ కూడా ఉంది అక్కడ బజార్లో. వీళ్ళు బజార్లో రోజు ఒక సమయానికి చెబుతున్నారేమో, ఆ వాక్యం వింటూ ఉంది, అమ్ముకుంటూ ఉంది. అమ్ముకోవటం ఆపి ఆ గుంపులోకి వచ్చింది, వీళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంది. ప్రవక్తలు, ప్రవచనాలు, యెరూషలేములో జరిగిన సంగతులు, యేసు ఎవరు, ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అంటూ ఆ సరిపడేలాగున అవన్నీ చెప్తూ ఉంటే ఆసక్తిగా వింటూ ఉంది. లేఖనాల్లో ఉంది, ఆసక్తిగా వింటూ ఉంది, ఆసక్తిగా వింటూ ఉంది. ప్రభు ఆమె హృదయమును తెరువుగా ఆమె విశ్వసించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక అలాంటి సన్నివేశాలు 1, 2, 3 అక్కడక్కడ ఉండొచ్చు. అందుకే ఎవరికైనా ప్రభు దర్శించి రక్షణలోకి నడిపించాడంటే అందరూ అలా నడిపించబడితేనే రక్షణ, మరొకలాగా విని విశ్వసిస్తే రక్షణ కాదని అనుకోవటానికి అస్సలు వీల్లేదు. కానీ మనం పరిశోధించటానికి, వాక్యపు లోతుల్లోకి వెళ్ళటానికి, మన విశ్వాసాన్ని బలపరుచుకోవటానికి ఇలాంటి పరిశీలన, పరిశోధన ఎంతైనా విశ్వాసులకు అవసరం. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే చాలా సందర్భాలు అటు యేసు ప్రభు చెప్పారు, ఆ కాలంలో శిష్యులకు చెప్పారు. శిష్యులను కూడా, శిష్యులయ్యే వారికి కూడా చెప్పండి, నేను ఏ ఏ సంగతులు అయితే మీకు ఉపదేశించానో, ఆచరించమని చెప్పానో, అభ్యాసం చేయమని చెప్పానో అవే మీరు వాళ్ళకి ఆచరించమని, అభ్యాసం చేయమని చెప్పండి అన్న మాటలను బట్టి చూస్తే ఏ ఏ సంగతులు చెప్పారు యేసు ప్రభు అంటే ఈ రాత్రి సరిపోదు. శిష్యులకి ఏ సంగతులు చెప్పారు అంటే చాలా సంగతులు చెప్పారు, పుస్తకాలు. కానీ అనుకోవటానికి 1, 2, 3 మాటలుగా చెప్పాలంటే ఆయన చెప్పిన సంగతులలో జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఆయన చెప్పిన సంగతుల్లో హెచ్చరికలు కూడా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తలు అంటే ఏ జాగ్రత్తలు? అబద్ధ బోధకులు ఉంటారు, కపట సహోదరులు ఉంటారు, అబద్ధ ప్రవక్తలు ఉంటారు, ఏమండి, అబద్ధ క్రీస్తులు, అంత్యక్రీస్తులు, మేమే యేసంటూ వస్తారు. అంచె దినాల్లో ఇవన్నీ జరుగుతాయి, చాలా జాగ్రత్త. ఇలాంటి సూచక్రియలు జరుగుతాయి, ఇలాంటి సూచక్రియలు జరుగుతాయి, ఇలాంటి సూచక్రియలు జరుగుతాయి అంటూ చెప్పిన హెచ్చరికలు. అది శిష్యులు నమ్మి బాప్తిస్మం తీసుకోవటానికి సిద్ధపడితే బాప్తిస్మం ఇచ్చేసేయటం, ఏదో 5 రొట్టెలు 2 చేపల మాదిరిగా కొన్ని కథలు చెప్పేయటం కాదు. సంఘానికి, సంఘముగా వచ్చేటటువంటి సమాజానికి ఆ జాగ్రత్తలు కూడా చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ జాగ్రత్తలు లేఖనానుసారంగా చెప్పాలి. ఆ జాగ్రత్తలు చెప్పిన తర్వాత మరెవరైనా బోధకులు వస్తే, అపొస్తలుల తర్వాత ఎవరైనా బోధకులు రావచ్చు, ఉపదేశకులు రావచ్చు. ఆ ఉపదేశాలు అపొస్తలుల బోధకు సరిపోతున్నాయా లేదా, లేదా అపొస్తలులు బోధించిన యేసు బోధకు సరిపోతుందా, ఉందా లేదా అని పరిశీలన చేసే ఆ అభ్యాసం ప్రతి విశ్వాసి చేయాలి అన్నట్టుగానే ప్రభు చెప్పమన్నారేమో. స్తోత్రం కలుగునుగాక. ఎనీవే, ఈ వీళ్ళు యేసు ప్రభువులో లేకపోయినా, విశ్వాసులు కాకపోయినా, యూదా మత ప్రవిష్టులైన, ధర్మశాస్త్రాన్ని రోజు కూడా భక్తితో చదివి మోకరిల్లి చదివి, పండగల సమయంలో చదివి, బలులు, ఆచారాలు, నిష్టలు, నియమాలు ఖచ్చితంగా పాటించే చాలా నిష్ట కలిగిన యూదులైనను వీళ్ళు చూసి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, సంఘం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఆ తప్పుడు బోధలు, తప్పుడు ఉపదేశాలు మనము పసిగట్టాలి అంటే ఎలాగా? మరొక ఆయన వచ్చి ఆ తప్పుడు బోధని చెప్పాలి. ఈయన వచ్చి తప్పుడు బోధని చెప్తే ఈయన కరెక్ట్ అని ఎలా మనకు గ్యారంటీ చెప్పండి? మరి అది కావాలి కదా. ఈయన బీటీహెచ్ చేశాడు, తప్పుడు బోధని ఎంటీహెచ్ చేసిన ఆయన వచ్చి చెప్పాడు. ఉదాహరణకి ఈయన ఎలా చెప్పగలిగాడంటే, ఆయన బీటీహెచ్ చేశాడు కనుక ఆయన బోధ రాంగ్లోకి వెళ్ళింది కొంతవరకు, ఈయన పట్టుకున్నారు అది రాంగ్ బోధ, ఎందుకంటే ఈయన బాగా చదువుకున్నారు. నెక్స్ట్ స్టేజ్, మరి ఈయన తప్పుడు బోధ చేస్తే మరి ఇంకే టీహెచ్లు ఉన్నాయి, ఆయన తప్పుడు బోధ చేస్తే ఇంకేం టీహెచ్లు ఉన్నాయి. కనుక బోధకులు ఎంతమంది అయినా ఉండొచ్చు, ఎంత చక్కగా బోధించవచ్చు. నిజానికి ఇది యేసు మాటే అన్నట్టుగా అనుకోవచ్చు. ఇందులో తప్పేముంది?
అన్నట్టు కూడా అనుకోవచ్చు. అయినా వాళ్ళ వాక్యం చాలా బాగా చెప్పారు, అంగీకారయోగ్యంగా చెప్పారు, అవును అని అంగీకరించాల్సిందే ఎవడైనా సరే అన్నట్టుగా చెప్పారు. అయినా సరే ఒక డిసిషన్కి రాలేదు వాళ్ళు. అయినా సరే నమ్మారు, కానీ దీన్ని మేము పరిశీలన చేయాలని మనసులో అనుకుని ఎవరికి వాళ్ళే ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న పుస్తకాలు తెరిచి ప్రవచనాలు, లేఖనాలు కరెక్ట్గా అలా ఉన్నాయా లేదా అని మళ్ళా పరిశోధించి చివరికి ఒక కంక్లూషన్కి వచ్చారు. ఎస్, మళ్ళా వాక్యం వినటానికి వచ్చినప్పుడు అవును లేఖనాలు అలా ఉంది చెప్పండి అంటూ విశ్వాసంలోకి వచ్చారు. స్తోత్రం కలుగునుగాక. కనుక మనం కూడా వాక్యాన్ని అందుకోసం చదవాలి. కేవలం భక్తి కోసం మాత్రం కాదు, కానీ చెప్పబడుతున్న వాక్యం, ఉపదేశించబడుతున్న వాక్యం, ఒకవేళ ఆ చర్చి పాస్టర్ గారే ప్రతి ఆదివారం చెప్పి ఆయనే చెప్పొచ్చు, ఆయన తప్పు చెప్పుంటారేమో అని కాకపోయినా మళ్ళీ ఇంటికి వెళ్ళి గ్రంథం పరిశీలన చేయాలి. పరిశోధన చేసి చూస్తే ఒక్కొక్కసారి ఈ కాపరి కూడా తనకు తెలియకుండానే రాంగ్ రూట్లో దాన్ని వివరించి ఉండొచ్చు. అది దేవుని చిత్తానుసారమైన వివరణ కాకపోవచ్చు. అలాంటిది కూడా మనం పరిశీలన చేసి పట్టుకోవచ్చు. చాలా సంఘాలు అలా జరిగింది, ఇంటర్నేషనల్గా చాలా చోట్ల. మళ్ళీ కాపరి అవును దాని అర్థం ఇది కాదు, నేను ఎలా చెప్పాల్సింది, దీని అర్థం కరెక్ట్ ఇదే అని డిక్లేర్ చేయటము, వాళ్ళతో ఏకీవించడం కూడా జరిగింది. స్తోత్రం కలుగునుగాక. అంతగా వాక్యం ధ్యానిస్తూ ముందు పోవాలి. పైకి ఎక్కారు కాబట్టి ఆయన చెప్పేదంతా కరెక్టు అని అనుకున్నా పరిశీలన చేయటం ద్వారా మరి లేఖనంలో ఇక్కడ ఇలాగుంది, ఇక్కడ ఇలా ఉంది, ఈ గ్రంథంలో ఇలాగుంది, మీరేమో ఇలా చెప్పారు, ఎంతవరకు ఇది అనేటప్పటికీ నేను చూస్తాను అని పరిశీలన చేసి అతడు కూడా పరిశుద్ధాత్మ నడిపింపులు ఉంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అవును మీరు కరెక్ట్, నేను ఈ యాంగిల్లో చేశాను, మీరు చూసిన యాంగిల్ కరెక్టు అంటూ తర్వాత మళ్ళీ సరిచేసి ఆ మాట చెప్తారు. అది పరిశుద్ధాత్మ నడిపింపు. స్తోత్రం కలుగునుగాక. అందుకంటే వీళ్ళ పని ఏంటంటే ఎవళ్ళేం చెప్పినా గుడ్డిగా అవును అవును అంటూ పోయే తత్వం కాడది ఇది. కనుక చాలామంది దైవజనులు ఎప్పుడో ప్రభు నమ్ముకున్నాము, రోజు మేము వాక్యం చదువుకుంటాము అని చెప్పే వారికి దైవజనులు చెప్పే ఈ విషయం ఏంటంటే, మరి ఎవరు వచ్చి వాక్యం చెప్పినా సరే వచనాల్లో అలా ఉందా లేదా, గ్రంథంలో అలా ఉందా లేదా, ఆ ఉద్దేశాలు ఉన్నాయా లేదా అని మీరు చూస్తున్నారా అని అడుగుతారు. కనుక తప్పుడు బోధులకు వెళ్లకుండా, రాంగ్ ట్రాక్లోకి వెళ్లకుండా, విశ్వాసులమని అనుకుంటూ అవిశ్వాసుల మాదిరిగా బ్రతకొచ్చు అని ప్రోత్సహించే ఆ బోధ తాత్పర్యంలోకి మనం వెళ్లకుండా, అర్థం కాకపోయినా కాస్త పరిశీలన చేసుకుంటూ పోతుంటే దేవుడే దానికి తగినట్టుగా మనకు ప్రయోజనం చేకూరుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది ఏ రోజు ప్రతిదినమూ లేఖనాన్ని పరిశోధించారు వీళ్ళు. మరి ఏ పని పాట లేదా, రాత్రిపూట వాక్య ధ్యానాలు ఏ పని పాట లేదా, రాత్రిపూట వాక్య ధ్యానం చేసి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర పరిశీలన చేయటం, మళ్ళీ మన్నాడు తమకున్న చిన్న పెద్ద పనులు చక్క పెట్టుకోవటం, మళ్ళీ సాయంకాలం ఎవరో బోధకులు వచ్చారు, ధర్మశాస్త్రం గురించి, ప్రవచనాల గురించి క్రొత్త రకంగా చెప్తున్నారు అని అంటూ ఆసక్తితో మళ్ళా తరగతులకు అన్నట్టుగా ఆ సంభాషణలోనికి వెళ్తున్నారు. ఈయనెవరో బోధకుడు మీలా కూర్చోవటం కాదు, అందరూ కూడా చుట్టూ కూర్చుంటే వీళ్ళు వివరిస్తూ పరిశీలన చేసేలాగున వారికి చెబుతూ ఉన్న విధానం. స్తోత్రం కలుగునుగాక. అంటే సంభాషణ అన్నట్టుగా, బోధ కాకపోయినా సంభాషణ అన్నట్టుగా. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఇన్ని రోజులు అని ఇక్కడ రుజువు లేకపోయినా ప్రతిదినం వారు ప్రయాసపడ్డారు. ప్రతిదినం కూడా వాళ్ళు ఆసక్తి కలిగి ఉన్నారు. ప్రతిదినం కూడా వాళ్ళు పట్టుదలతో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వాక్యాన్ని చూసే మనం నిద్రపోవాలి అన్నట్టు. లేదా ఒకవేళ మరుసటి రోజు ప్రసంగం ఉందా లేదా అది తర్వాత ఎలాగున్నా, ఒకవేళ రాత్రిపూట విని వచ్చిన తర్వాత మర్చిపోతామేమో అనుకోకుండా, పర్వాలేదు ఉదయం చూసుకుందాం అనుకోకుండా, ఈ లేఖనాన్ని మనం ఆధారించి చూసుకుంటే మరలా వారు ఉపదేశము ఆ చర్చా వేదిక వ్యక్తిగతంగా వచ్చేలోగా ఖచ్చితంగా చెప్పిన మాటను మరలా ఒక్కసారి ధ్యానం చేశారు, పరిశీలన చేశారనే దానికి 2 అర్థాలు. చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ మాటలు లేఖనాల్లో ఉన్నాయో లేదో అంటూ అలా జ్ఞాపకం చేసుకుంటూ, ఆ లేఖనాలతో పాటు ఈ చెప్పబడిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ
లోపలికి వాక్యాన్ని తీసుకున్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇట్స్ సో ఎక్సైటింగ్. ఎంత చక్కగా ఉంటుంది ఈ మాట. ఈ అభ్యాసం మనం చేయాలి. లోకరీతిగా నేటి దినాల తరాల ప్రకారం ఒక ఆలోచన చేస్తే వాగ్దాటితో ప్రసంగాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొంతమంది దైవజనులు వచనం తీయిస్తారు, కొంతమంది దైవజనులు వచనం చదివిస్తారు, కొంతమంది దైవజనులు మధ్య మధ్యలో చిన్ని చిన్ని ప్రశ్నలు వేసి ఇదేమై ఉంటుంది, లేఖనాలు ఉంది కదా, మీరేమనుకుంటారు అని చెబుతూ కూడా వాక్య నడిపింపులో తీసుకెళ్లే ప్రసంగికులు అప్పుడే కాదు, ఈ దినాల్లో కూడా ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ వచనాల ప్రకారం వచ్చిన విశ్వాసులు, రక్షణ పొందిన వారు, ముఖ్యంగా రక్షింపబడిన వారు ఎంత ఆసక్తితో వినాలంటే ఇంత పరిశీలన మనసు కలిగిన ఆసక్తితో దేవుని మాటలు వినాలి. చదవగలిగిన వారు అందరూ బైబిల్ కలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ ధర్మశాస్త్ర కాలంలో ఆయా పుస్తకాలుగా లేకపోయినా చెప్పినది మళ్ళా ఇంటికి వెళ్ళి ఇంకోసారి చూచే అనుభవం ఉంటే విశ్వాసం బలపడుతుంది. ఆ విత్తనం మరింత లోతుగా వెళ్ళిపోతుంది. దానిని ఇంక అపవాది దొంగలించలేడు, దాని అపవాది ఇంక ఏ మార్చలేడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి క్లాసులో టీచర్స్ ఏం చెప్పినా హోంవర్క్, అసైన్మెంట్స్, మళ్ళీ వీక్లీ టెస్ట్, డైలీ టెస్ట్. కొంతమంది టీచర్స్ అయితే గంటలో అరగంట చెప్తారు, 10 నిమిషాలు నోట్స్ రాస్తారు. వెంటనే సడన్గా 2 ప్రశ్నలు ఇచ్చేసి చిన్న మాటలో రాయమంటారు. మీరు ఎంత విన్నారు ఇప్పుడే వ్రాయండి అంటారు. కొంతమంది రాయక్కర్లేకుండా ఆ చెప్పిన సిలబస్లోంచి అర్ధగంటలో చెప్పిన దాన్ని ప్రశ్నల రూపంలో పెట్టి ఒక్కొక్కరిని దీనికేంటి అర్థం, దీనికేంటి అని వాళ్ళని అడిగేస్తారు. అడగటం వల్ల పరీక్ష అని అనుకుంటాం మనం. వాళ్ళు వింటున్నారో లేదో, నిద్రపోతున్నారో లేదో అని అడిగారేమో అని అనుకుంటాం. అందులో మరొక భావన ఏంటంటే, అలాగ అడుగుట ద్వారా ఆయన ప్రశ్నించింది సుబ్బారావునైనా ప్రక్క వాళ్ళని మళ్ళీ అడుగుతారేమన్నట్టుగా అతను ఏం చేస్తాడు చెప్పండి, మెమొరీ చేసుకుంటాడు. నన్ను అడిగితే ఇలా చెప్పాలి, ఏం చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ అడిగిన వ్యక్తి, అడగబడిన వ్యక్తి రాంగ్ చెప్పాడు అనుకోండి, నో 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 నెక్స్ట్ నువ్వు చెప్పు అన్నారనుకోండి, రాంగ్ చెప్పాడట, నేను ఎలా చెప్తావు అనుకుంటున్నాను, నాకు వచ్చిన ఛాన్స్, తప్పు చెప్పాడు అక్కడ, ఇది కరెక్ట్. ఈ మెమరీలో అర్ధగంట ముందు చెప్పిన టీచింగ్ని చక్క మళ్ళా మననం చేసుకుంటున్నాడు చాలా ఫాస్ట్గా. అది నిజంగా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తి చదవకపోయినా మర్నాడు పరీక్ష పెడితే రాసేస్తాడు. అలా లోపలికి వెళ్ళే డ్రిల్లింగ్ అనమాట. స్తోత్రం కలుగునుగాక. ఈ టీచర్ గారు అస్తమాన ప్రశ్నలు వేస్తారు, పడుకోనివ్వరు, చుక్కలాట ఆడనివ్వరు, కిటికీలోంచి బయటకు చూడనివ్వరు, ఎదుటిన్న వాళ్ళ మీద కాగితాలు ఉండజుట్టు ఇలా కొట్టనివ్వరు. అందుకేసం ప్రశ్నలు వేస్తారు, లేగు ఏం చెప్పాను, లేగు దీనికి అర్థం ఏంటి అంటే, మనం చాలాసార్లు అనుకుంటాము అటెన్షన్లో ఉండేలా చేస్తారు, మెలకుగా ఉండేలా చేస్తారు, దిక్కులు చూడకుండా చేస్తారు అనుకుంటాం. కానీ అసలైన మాట నేను అనుకుంటాను, ఆ చెప్పబడిన మాట వాళ్ళు వినాలి, వినేలాగా వినాలి, జ్ఞాపకం ఉండేలాగా వినాలి, మళ్ళా ప్రశ్నించినా సరే దానికి సరైన రీతిలో సమాధానం చెప్పే ఉద్దేశంతో వినాలి. స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ ఇంటికెళ్ళి చదవకపోయినా చెప్పగలగాలి అన్నట్టు. ఎందుకంటే ప్రశ్నలు అడుగుతామంటే మళ్ళీ ఇంకేం ప్రశ్న అడుగుతారో, చెప్పిన అర్ధగంటలో నేను ప్రశ్నలు వేస్తానన్న టీచరు ఒక ప్రశ్న వేశాడు, చెప్పేశాడు కరెక్ట్గా, ఇంకో ప్రశ్న వేశాడు, తడబడుతున్నాడు అక్కడ. ఇంకెవరిని అడిగినా సరే ఆ ప్రశ్న కరెక్ట్ ఇది అని అనుకుంటుంటారు. ఇంకేం అడుగుతారు, అతని ప్రశ్న సమాధానం కరెక్ట్గా చెప్పేస్తే ఇంకేం అడగొచ్చు, అర్ధగంటలో ఏం చెప్పారు మనకి, ఇంత అర్ధగంటలో ఎన్ని మాటలు చెప్పారు, ఏమేం చెప్పారు, ఎవరికి వాళ్ళు క్యాసెట్ రివైండ్ చేసేసుకుంటుంటారు మనసులో. స్తోత్రం కలుగునుగాక. రివైండ్ చేసేసుకుంటూ నన్ను అడిగినా ఏమడిగినా అనే లెవెల్కి వచ్చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు, నిమిషాలు గడిచే కొద్దీ. నేను అనుకుంటాను అలాగున మనం చెప్పబడిన మాట, ఆదివారం చెప్పబడిన, ఇంకోలా చెప్పబడిన విశ్వాసమైన మనకి ఈ ఆసక్తి కొంచెమైనా ఉంటే మంచిది. కొంతమంది పాయింట్స్ రాసుకుంటారు, రాసుకున్న పాయింట్స్ని ఖచ్చితంగా ఆ రోజు మర్నాడు మళ్ళా బైబిల్ ముందు పెట్టుకుని పరిశీలన చేయాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అభ్యాసం చాలా మంచిదని లేఖనాల ద్వారా మనం చెప్పుకోవచ్చు.
పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతిదినము లేఖనాలు పరిశోధించు వచ్చారు. కనుక లేఖనాలు కలిగిన ఆ గ్రంథాలు, ఆ పత్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కనుకనే వాళ్ళు పరిశోధించగలిగారు. అది ఒక్కరోజు సంభాషణ కాదు, ఒక్కరోజు డ్రిల్లింగ్ కాదు, ఒక్కరోజు భక్తి కాదు, రోజు వాళ్ళ పని అదే, రోజు వాళ్ళ పని అదే. కనుక మనము దేవుని యొక్క వాక్యం చదవటం ద్వారా నమ్మిన దానిని అంగీకరించగలగము, అంగీకరించిన దానిని విశ్వాసములో నడిపించేలాగున మరలా దాన్ని పరిశోధించగలం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో మరొక చోట ఒక సన్నివేశాన్ని మనం చూడటానికి ప్రయత్నించేద్దాం. అది అపొస్తలుల కార్యాల్లో ఏ అధ్యాయం చెప్పాను? 8వ అధ్యాయం చెప్పాను. అక్కడ కూడా సన్నివేశం మీకు తెలియంది ఏం కాదు. ఫిలిప్పు గారు సువార్త సభలు పెడుతుంటే వందల మంది రక్షణ పొందేస్తున్నారు. అందులో గారడీ సీమోను కూడా రక్షణ పొందేశాడు. పౌలు యోహాను, పేతురు ఆ రక్షణ పొందిన వారితో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడి వాళ్ళు ప్రార్థిస్తుంటే, చేతులేసి ప్రార్థిస్తుంటే పరిశుద్ధాత్మ దిగి రావటం చూశారు. నాకు కూడా పరిశుద్ధాత్మ, నేను చేతులేస్తే దిగి రావాలా, శక్తి కావాలని అడిగాడు, డబ్బులు ముందు పెట్టాడు అని సన్నివేశపు సందర్భంలో ఈ మాటలు మనం చదవచ్చు. 25 వచనం 8వ అధ్యాయం. అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యం బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చారు. ఫిలిప్పు, పేతురు, యోహాను అని అనుకోవాలి మనం 25 వచనం బట్టి. అయితే 26వ వచనం చూస్తే, ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. లేచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? దక్షిణముగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే అరణ్య మార్గములో నువ్వు వెళ్ళాలి. ఆ మార్గాన్ని నువ్వు కలుసుకో. దక్షిణముగా వెళితే ఆ మార్గం వస్తుంది, క్రాస్ రోడ్ అన్నమాట. అక్కడికి వెళ్ళు అన్నాడు. ఇంకా వివరాలు ఏం చెప్పలేదు, అక్కడికి వెళ్ళు అన్నాడు. ఫిలిప్పు అక్కడికి వెళ్ళాడు. స్తోత్రం కలుగునుగాక. 27 వచనం చూస్తే, అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చాడు. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. అది మొదటి మాట. చదువుచుండెను, చదవాలి. అర్థమైనా చదవాలి, అర్థం కాకపోయినా చదవాలి. భక్తిలో భాగంగా అయినా చదవాలి. స్తోత్రం కలుగునుగాక. అది ఫస్ట్ పాయింట్. అర్థమైనా అర్థం కాకపోయినా భక్తిలో భాగంగా చదివినా, మధ్యాహ్నం చెప్పుకున్నట్టుగా నిన్న మొన్న దినాల్లో ఆయా సన్నివేశాలు చెప్పుకున్నట్టుగా సంథింగ్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. మనకు అర్థం కాకపోయినా చెప్పాను కదా, సమ్ వేవ్స్, ఈ మనుషులు తయారు చేసినవే, అందులోంచి ఏదో మన కంటికి కనపడినటువంటి ఆ తరంగాలేవో మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. మన ఏమంటారు, మెటబాలిజం మీద కూడా అవి ప్రభావం చూపిస్తాయి. మన బ్రెయిన్ మీద కూడా అవి మన ప్రభావం చూపిస్తాయి. చాలా సందర్భాలు అంటారు, ఈ గుండె హార్ట్ ఉన్న వైపు సెల్ ఫోన్ జేబులో పెట్టుకోవద్దని ఒకప్పుడు హడావిడి. ఎందుకంటే ఇది మోగిందంటే గుండెకి వీక్, అక్కడికి వెళ్ళిపోతాయి, అది ఎదురు రేస్ అనేవారు. ఈ మనిషి తయారు చేసినవే ఆ బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుందట, గుండెకి ఎఫెక్ట్ అవుతుందట, స్కిన్కి ఎఫెక్ట్ అవుతుందట. అక్కడెక్కడో టవర్ ఉంటే, ఇక్కడెక్కడో కాలనీ ఉంటే, ఇక్కడ పిచ్చుకలు చచ్చిపోయేంత అంట, అక్కడేమో గడ్డి మొలవదంట, అక్కడ అందరికీ కూడా అదేదో జాండీస్ మొదలైందంట. బహుశా టవర్ నుంచి వస్తున్న సిగ్నల్స్ కావచ్చు, వచ్చేస్తున్నాయి కదండి. అవునా కాదని కాకపోయినా మనిషి తయారు చేసినటువంటి ఆ యంత్రాల్లో నుంచి ఆ మనిషికి ఉపయోగకరమైన వాటిని తయారు చేసిన తెలియకుండానే ఆ వేవ్స్ వాతావరణంలో వచ్చి మనిషిని తాకి ప్రభావితం చూపిస్తున్నాయి, నెగిటివ్గా అనుకోండి. అయితే మరి దేవుడు తాను పలికిన మాట, తాను ముద్రించిన మాట, నా మాటల్లో జీవముంది, నా మాటల్లో శక్తి ఉందని చెప్పబడిన మాట మనం చూచినప్పుడు పవర్, మనం విన్నప్పుడు పవర్, మనం పరిశోధించినప్పుడు పవర్, మనం పలికినప్పుడు పవర్, మనం విశ్వాసంతో పలికినప్పుడు మరింత పవర్. స్తోత్రం కలుగునుగాక. రిలీజ్ అవుతుంది, నమ్మాలి. ఆ ప్రభావం రిలీజ్ అవుతుంది. యేసు అనగానే ఆ ధ్వని తరంగాల్లోంచి దేవుని ప్రభావం రిలీజ్ అవుతుంది. నేను అలా చూసినప్పుడు ప్రభావం రిలీజ్ అవుతుంది అనుకోవాలి. ఎందుకంటే
మామూలుగా మనిషి తయారు చేసిన వాటిలో నుంచే ఏదో వస్తుంది అంటుంటే, ఇక దేవుడు తన నోటి మాట ముద్రింపజేశాడు. ఆ మాట పలుకుతుంటేనే, శబ్దంతో పలకకపోయినా కళ్ళతో చదువుతుంటేనే నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా నమ్ముతాను, డెఫినెట్లీ సంథింగ్ గుడ్ విల్ హ్యాపెన్. లోపల సిస్టమ్ ప్యూరిఫై అవుతుంది. వినుట ద్వారా, విశ్వసించుట ద్వారా, చదువుట ద్వారా, చూచుట ద్వారా, ఈ 4 రకాల ద్వారా యేసు తన వాక్యమనే ఉదకముతో సంఘమును పవిత్రపరచుచుండెను, పవిత్రపరచుచున్నాడు, పవిత్రపరచెను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే అవునా, నిజంగానా అన్నట్టుగా ఉన్నా, కాదు కాకపోవచ్చు కదా అనేలాగున్న ఆలోచనలు వచ్చిన కొంతవరకు మనం చెప్పుకుంటున్న విధానం సరిపోతుంది కదా. అపొస్తలుల కార్యాల ఎక్కడది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆ వచనాలు చూద్దాం. చూడండి, వచనాలు చదువుదాము. తెలిసిన మాటలే ఒకసారి చూద్దాం. చూస్తుంటే చదువుతుంటే సంథింగ్ విల్ హ్యాపెన్. చూద్దాం అంటే ఒకసారి చూడండి అంటే బైబిల్ ఉన్నా కొంతమంది చూడకపోవచ్చు. తప్పు ఒప్పు అని చెప్పట్లేదు. చూస్తే లాభాలు వచ్చి పడతాయి, చూడకపోతే నష్టాలు వస్తాయి అలా చెప్పను. కానీ అలా వాక్యాన్ని చూడమంటే చూడకపోయినా, వాక్యం చెబుతుండగా చకచకా చూసినా ఎప్పుడు మంచి జరుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. నా అంచనా, మనం అనుకుంటున్న అంచనాల ప్రకారం 5వ అధ్యాయం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 27 వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనానో లేక ఉండకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో, వాక్యం అనే అని కూడా అనలేదు, వాక్యమనే ఉదకముతో అంటే ఇంకా కొంచెం పోలికండి అని అంటానికి అవకాశం ఉంది. ఇక్కడ బైబిల్ తర్జుమా తెలుగు పదాలను ఉన్నట్టుగా మనం చూస్తే వాక్యంతో కడిగేస్తాడు అన్నట్టు, వాక్యముతో ఉదక స్నానం చేసేస్తాడు. అంటేతో నీటితో కడుక్కోవటం అంటే ఎలా ఉంటుందో అలాగే వాక్యంతో కడుగుతాడు. వాక్యం అనే నీరంటే ఇంకోలా ఉంటుంది. వాక్యంతో అంటే వాక్యమే నీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే అక్షరం చూస్తే అలాగే ఉంది. వాక్యమనే నీటితో అన్నట్టు మనం చెప్పుకున్న, ఇంకా సరైన చోటుకు వెళ్ళాలంటే వాక్యమనే నీటితో కూడా కాదు, వాక్యంతో నీటితో స్నానం చేయించినట్టు అన్నమాట. ఉదక స్నానము చేత దానిని సంఘం అంటే ఎవరు? విశ్వాసం, మీరు నేను. స్తోత్రం కలుగునుగాక. పవిత్రపరచబడి ఉంటే ఇంకా పవిత్రపరచబడటం ఏంటి అంటే, పవిత్రపరచబడిన మనకు తెలిసి తెలియక తెచ్చి పడేసుకున్నా, ఎవరో పడేసినా లేదా వాతావరణం నుంచి వచ్చి పడినా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు కడిగి వేయబడుతూ ఉంటాయి. చూచినప్పుడు, చదివినప్పుడు, పరిశోధించినప్పుడు, విన్నప్పుడు, వాటిని మనం పలికినప్పుడు ఇది జరిగిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నమ్మితే దేవుని కార్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూస్తేనే అయిపోతుందా? ఎలా నమ్మంటారండి? వింటే అయిపోతుందా? ఎలా నమ్మంటారండి? మరలా పరిశీలన చేసి ధ్యానం చేస్తే హృదయం కడగబడుతుందా? ఎలా నమ్మంటారండి? మురికిపోద్దా? హృదయానికి వచ్చిన మురికి, కళ్ళకు వచ్చిన మురికి, నోటుకు వచ్చిన మురికి, ఆలోచనతో వచ్చి మురికి పోద్దంటారు. ఎలా జరుగుతుందంటే నన్ను అడుగుతావేంటమ్మా? యేసుని అడుగుదాం, లేఖనాన్ని అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం. వాక్యం చేత, వాక్యంతో ఉదక స్నానం చేత కడిగేస్తాడు ఆయన, శుద్ధి చేసేస్తాడు. శుద్ధి చేయబడతాం. నమ్మితే శుద్ధి చేయబడతాం, నమ్మకపోతే మురిగ్గానే ఉంటాం. ఎందుకంటే వాక్యం నన్ను శుద్ధి చేయదు, నాకు అది అన్బిలీవబుల్గా ఉందన్నాం అనుకోండి, ఇక్కడ మురికాలు ఉండిపోద్ది. నేను నమ్ముతున్నాను నమ్మకంగా అనుకున్నాం అనుకోండి, మురికి చట్టాలను అదృశ్యం అవుతుంది. స్తోత్రం కలుగునుగాక. ఆయన రక్తం నేను ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తం నా ప్రతి పాపమును కడిగేసి నన్ను పవిత్రపరుస్తుంది అని లేఖనంలో ఉంది. నేను నమ్ముతున్నాను అనేటప్పటికి లోపల కార్యం జరుగుతుంది. ఎలా జరుగుతుందబ్బా? నమ్మశక్యంగా లేదు, ఆ మురికి ఎలా పోతుంది ఏంటి? చదివేస్తే ఒప్పేసుకుంటే అన్నాం అనుకోండి, యాక్షన్ విల్ బి నిల్. అందుకే ప్రభు అంటాడు, నువ్వు నమ్మాలి,
నమ్మిన దాని నోటితో పలకాలి. స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం అనుకుంటాం, కానీ విశ్వాసం అయిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ అన్నీ నేర్చుకోవాలి. ఈ పద్ధతి, ఈ విధానం అంతా నేర్చుకుంటే అంతకంతకు విశ్వాసంలో బలపడతాం, అంతకంతకు నిరీక్షణలో బలపడతాం, అంతకంతకు ప్రభు లోపలికి వెళతాం. స్తోత్రం కలుగునుగాక. ప్రారంభపు పాఠాలే, తొలి పాఠాలే, మళ్ళీ ఏబిసిడి అనుకుంటే ఏమవదు. కానీ ప్రభు అంటున్నారు, లేఖనంలో ఉన్నది మీరు కూడా పలకాలి. నమ్మటం అదొక రూపాయి ఓకే. ఆ పలికిన దానిని, ఆ నమ్మిన దాన్ని నువ్వు హృదయంలో విశ్వసించాలి, చదవాలి లేదా వినాలి. వినిన దాన్ని పరిశోధన చేసి, అంటే నీలో నువ్వు పరిశీలన చేసుకుని నిజమే కదా అని అనుకుని దాన్ని నువ్వు అంగీకరించాలి. అంగీకరించిన దాన్ని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మాను, నమ్ముతున్నాను అని నువ్వు నోటితో పలకాలి. రోమీయులకు రాసిన పత్రిక దాకా పోతే ఏమనుంది అక్కడ? అపోస్తలుడైన పౌలు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు నోటితో ఒప్పుకోవాలి, రక్షింపబడతావు అని ఒక చోట. యేసుక్రీస్తు నామమున నువ్వు ప్రార్థన చేసేటప్పుడు రక్షించబడతావు అని ఒక చోట. యేసుక్రీస్తు దేవుని కుమారుడని హృదయంలో నోటితో ఒప్పుకొని, యేసుక్రీస్తు ప్రభు నోటితో ఒప్పుకొని దేవుడైనను మృతులలో నుంచి లేపాడని హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. ఈ మాటలన్నీ సీక్వెన్స్ చూస్తే మనస్సులో ప్రార్థన చేసుకోవటం, మనసుతో చదువుకోవటం, మనసులో నమ్మటం, మనసులోనే ఏది అనుకోవటం కొంతవరకే కార్యం జరగవచ్చు. అది నోటితో పలికినప్పుడు ఆ కార్యం పూర్తవుతుంది. నోటితో పలికినప్పుడు మనం నమ్మాలి, ఆ కార్యం పూర్తవుతుంది. స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకన్నా శక్తిమంతుడా కాదా? ఇదేం పిచ్చి ప్రశ్న. దేవుడు శక్తిమంతుని పాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం కదా. దేవుడు మనకన్నా శక్తిమంతుడే కాదా? ఓకే. ఆదికాండం చూడక్కర్లేదు, 1వ అధ్యాయం 1వ వచనం, 1, 2, 3 చూడండి. అంటే చూడండి అంటే ఎలాగా? జ్ఞాపకం చేసుకోండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. ఓకే. భూమి నిరాకారము శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద ఉండెను, ఆయన ఆత్మ జలముల మీద అల్లల్లాడుచుండెను. దెన్ దేవుడు ఏం పలికాడు? పలికాడంటే అర్థం ఏంటి చెప్పండి? నోటితో పలికాడా, మనసుతో పలికాడా? నోటితో పలికాడా, మనసులో పలికాడా? మన నోటితో ప్రార్థన చేసుకోలేకపోయినా మనసులో ప్రార్థన చేసుకోవాలి కదండి. ప్రభువా నీ స్తోత్రం మనసులో అనుకోగలం కదా. దేవుడు అనుకోలేడా? భూమి కలుగునగా లోపల, ఆకాశం కలుగునగా లోపల అనుకో. మనకంటే సూపర్ అనుకుంటాడు, కానీ ఆయన ఏమన్నాడట? అనుకున్నాడట, ఆలోచన చేశాడు. అనుకున్నాడట, అన్నాడట, కలగ చేయాలని అనుకున్నాడట, కలుగునుగాక అని పలికాడట. శబ్దం బయటకు వచ్చింది, కార్యం జరిగింది. మనం దేవుని పిల్లలం. స్తోత్రం కలుగునుగాక. సో మనసులో ప్రార్థన చేసుకున్నా ఓకే, నో ప్రాబ్లం. కానీ అదే అంతా అనుకోకూడదు. ఎందుకంటే మనసులోనే ప్రార్థన చేసుకునే స్థలాలు ఉంటాయి, మనసులోనే జ్ఞాపకం చేసుకునే ఆ అనుభవాలు ఉండొచ్చు. కానీ ఒక్కొక్క సందర్భంలో నీవు నోటితో పలికినప్పుడు కార్యం జరుగుతుంది. అది దేవుడు పెట్టిన బలమైన షరతు. ఇక మామూలు ఆయన అంటున్నాడు, నేను మనసులో అనుకుంటే అయిపోదా? కళ్ళతో అనుకుంటే అయిపోదా? అసలు ఆలోచనలోకి రాగానే అయిపోవాలి కదా. సృష్టికర్తనంటే మామూలు కాదు కదండి. ఆలోచనలో పుట్టకముందే అక్కడ జరిగిపోవాలి. ఆకాశం, భూమి, సముద్రం అంతా వచ్చేయాలి. మొదటి రోజు ఇలాగ అనుకున్నాడట, అలా జరిగిందట. రెండో రోజు ఇలాగ అనుకున్నాడట, కలుగునుగాక అన్నాడట, కలిగిందట. కలుగునుగాక అన్నాడంటే అప్పటికప్పుడు అన్నాడా? కలుగజేయాలని అనుకున్నది అన్నాడు, అనగానే కలిగింది. ఈ రాత్రి మీకు ఎలా ఉందో కానీ చాలా ఎక్సైటింగ్గా ఉంది. రేపు నుంచి మనం పలుకుదాం. మన మాట కాదు, ఇందులో ఉన్నట్టు మాట్లాడదాం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ అనారోగ్యం గురించో, వ్యాధి గురించో, బాధ గురించో అనుకోండి. కాసేపు శరీరంలో ఉంది, ఔషధం వెళ్తూ ఉంది, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, నాకు కూడా తగ్గుతున్నట్టే ఉంది అనుకోండి.
ఇంకా నొప్పి ఉన్నా, ఇంకా జ్వరం వస్తున్నా, ఇంకా అది తగ్గనట్టుగా సూచనలన్నీ రిపోర్ట్స్ అన్నీ వస్తున్నా, అలాగున పరిస్థితులున్నా, అలాగున వైఖరున్నా, అలాగున రుజువులు నా శరీరంలో ఉన్నా నేను అనాలట. ఇలాగున్న పరిస్థితులు నేను అనాలట. ఏమని? ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగుచున్నదని ఇందులో వ్రాసింది నేను అనాలట. స్తోత్రం కలుగునుగాక. ఆయన పొందిన గాయం ద్వారా నాకు స్వస్థత వచ్చి ఉన్నదని అనాలట. యెషయా గ్రంథంలోనేమో స్వస్థత కలుగును అన్నాడు. పేతురు రాసిన పత్రికలో ఆ స్వస్థత మనకు వచ్చేసింది అని పేతురు అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అప్పటికింకా యేసు రాలేదు కనుక యేసు ద్వారా వస్తుంది. ఆయన వస్తాడు, ఆయన గాయపరచబడతాడు. ఆ గాయాల ద్వారా ఆయన నమ్మిన వాళ్ళందరికీ స్వస్థత ఫ్రీ అని ప్రవచనం వచ్చింది. స్వస్థపరచబడతారు, కలుగును. ఇక్కడ పేతురు అంటాడు కలుగుచున్నది, మనకు వచ్చి ఉన్నది. ఐ ఆమ్ హీల్డ్ బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐ ఆమ్ హీల్డ్. కడుపునొప్పి పెరిగిపోతూ ఉంది. స్టిల్ వీ హ్యావ్ టు సే ఐ ఆమ్ హీల్డ్. థ్యాంక్ యూ జీసస్. కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. కడుపు నొప్పి కాదు, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. ఏమేమి తీవ్రమవుతుంది? ఐ ఆమ్ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఐ బిలీవ్ దట్ వర్డ్, ఐ స్పీక్ దట్ వర్డ్. ఐ ఆమ్ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ రిసీవ్ ద హీలింగ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. నేను నమ్ముతున్నాను, నేను కాదు, దైవజనులే చెప్తారు. తగ్గకపోతే యేసుని అడుగుదాం, తగ్గకపోతే యేసుని అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కోట్ల మంది సాక్ష్యం చెప్పారు. దైవజన్ చెప్పిన తర్వాత ఇలా ప్రాక్టీస్ చేసి ఆశ్చర్యపోతూ వాళ్ళ సాక్ష్యం చెప్పి, నేను అలాగే అనుకున్నానండి, అలాగే అనుకున్నానండి, అలాగే అనుకున్నానండి, కార్యం జరిగిందండి. కనుక కంటికి ముందు పరిస్థితులు ఎలాగున్నా, నీ ఒంట్లో పరిస్థితులు ఎలాగున్నా, నువ్వు వినే రిపోర్ట్ ఎలాగున్నా, చెప్పే రిపోర్ట్ ఎలాగున్నా, నీవు నేను నమ్మిన వారిగా ఆయన పలకమన్న మాట, ఆయన పలికిన మాట, ఆయన ఆ పరిస్థితిలో నా కోసం పలికిన మాట నేను నమ్మి పలకాలి, నమ్మి ఆ మాటే పలకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఆయన ఏ మాట పలికాడో ఆ మాట పలికితే ఆయనతో ఏకీవించిన అవుద్ది. ఏకీవించడం అంటే చెప్పండి, అవును నువ్వు చెప్పింది కరెక్టే అని అంటాం కాదండి, ఆ మాట అలా చెప్పాలి. కనుక ఆయన మాట చెప్పారు, అది నేను చెప్పాలి. చెప్తే ఆయనతో నేను ఏకీవించినట్టు. ఆయన చెప్పిన మాట చెప్పినట్టు కాకుండా అసలు దాని మీదే మనసు పెట్టలేదు అనుకోండి, ఆయన అన్నాడు కానీ నేను ఏకీవించను. చాలా హీలింగ్స్, చాలా మిరకల్స్, చాలా విజయాలు, చాలా అసాధ్యమైన సాధ్యం. చాలామంది దైవజనుల సభల్లో కాదు, వ్యక్తిగత విశ్వాస జీవితాల్లో కూడా కార్యాలు వాళ్ళు నోటితో పలుకుట ద్వారా జరిగాయి. నోటితో పలుకుట ద్వారా జరిగాయి. అందుకే నోటితో పలిగే ఆ ప్రాక్టీస్ మనకు సులుపైపోవాలంటే ఎక్కడుంది దెబ్బల గురించి ఎక్కడుంది అని మళ్ళీ ఎవరినో అడిగే కన్నా రోజు నేను ఊరికే చదువుకుపోతుంటే ఎక్కడున్నా సరే చటాలున్న ప్రార్థనలో ఆ మాట నేను నోటితో పలికేస్తా. సింహపు పిల్లలైన ఆకలి ఉంటాయేమో కానీ ఆయన పట్ల భయభక్తులు కలిగి పిల్లలు దేనికి లోటు ఉండదని నా యేసు అన్నాడు. నేను ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నాను గనుక నాకు ఏ లోటు ఉండదు, నా పిల్లలకి ఏ లోటు ఉండదు, యేసు నామములో నమ్ముతున్నాను అంటూ రోజు ఆ మాటలు నములుతూనే ఉండాలి, పలుకుతూనే ఉండాలి. ఒకవేళ పక్కోళ్ళకి మనం చూసుకున్నా ఏంటి పిచ్చోళ్ళకి ఎలా మాట్లాడుతున్నట్టు నువ్వు పిచ్చోడు అనుకున్నా సరే ఆ మాట మాత్రం నీ పిచ్చులోంచి బయటికి తీసుకొస్తుంది. స్తోత్రం కలుగునుగా. లెట్ us ప్రాక్టీస్, ట్రై చేసి చూద్దాం. లెట్ us ప్రాక్టీస్, లెట్ us ట్రై చేసి చూద్దాం. ప్రభు అంటున్నాడు కదా, ట్రై చేయండి. నా మాట నేను పలికినట్టుగా పలకండి, విశ్వాసంతో పలకండి. జరుగుతుందా జరగదా అది కూడా వద్దు నీకు. దేవుడు ఇలాగ అన్నాడు, నేను అలాగ అంటున్నాను, ఏకీపిస్తున్నాను, థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఎలాగన్నాడు, నేను ఇలాగ అంటున్నాడు, నేను నమ్ముతున్నాను, నేను పొందుకుంటున్నాను, థ్యాంక్ యూ జీసస్. నేను పొందుకుంటున్నాను, థ్యాంక్ యూ జీసస్. నేను పొందుకుంటున్నాను, థ్యాంక్ యూ జీసస్. నాకు వచ్చింది, థ్యాంక్ యూ జీసస్. నాకు కలిగింది, థ్యాంక్ యూ జీసస్. ఇదే అందుకే అంటున్నాడు దేవుడు, అంటున్నాడు నా మాటలు మీకు వెర్రితనంగా ఉండొచ్చు, కానీ నా మాటలు వెర్రి కాదు, జ్ఞానము, జీవము, అది ఔషధం అని అనుకుంటే అలా పనిచేస్తాయి. స్తోత్రం కలుగునుగాక. ఎనివే, ఈ ఫిలిప్పు గారిని అక్కడ పంపించారు ప్రభువు.
ముగిస్తున్నాను కాసేపట్లో. 8వ అధ్యాయం. అతడు వెళ్ళిపోతూ వాక్యం చదువుకుంటున్నాడు. అర్థమే చదువుతున్నాడు, అర్థం కాకుండా చదువుతున్నాడా? తర్వాత మాటలు చూడండి, మీకు తెలుసు కదా. అర్థమే చదువుతున్నాడా? ఆసక్తి అయితే చదవాలనుంది, కానీ అందులో ఏది వంట పట్టట్లేదు. అందుకే ఫిలిప్ అడిగాడు, అయ్యా మీరు చదువుతున్నది మీకు అర్థమవుతుందా? 30వ వచనం. ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువుచున్నది నీకు అర్థమవుతుందా? గ్రహించుచున్నావా? అందులో ఆ ప్రవచన సారం నీకు అర్థమవుతుందని అడుగుగా అతడు అంటున్నాడు, ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహించగలను? చదువుకుపోతున్నాను కానీ ఐ డోంట్ నో. ఎవరి గురించి నీకు తెలుసా? ఎవరు మాట్లాడుతున్నారో నీకు తెలుసు, యెషయా గ్రంథం. కానీ ఎవరి గురించో తెలుసా? దాని వెనకాల ఉన్న మర్మం తెలుసా? అందులో ఉన్న అర్థం తెలుసా? అంటే ఎవరో ఒకరు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? మరి తెలియకపోతే ఎందుకు చదువుతావు? నోరు మూసుకుని కూర్చో, పక్కబెట్టే పుస్తకం అనలేదట. అందుకే నేను అంటున్నాను, ప్రారంభం నుంచి అదే ప్రభు మొత్తుకుంటూ వస్తున్నాడు. ఏమని? మీకు అర్థం కాకపోయినా చదువుతూ ఉండండి. భక్తిలో భాగంగానైనా చదువుకుపోండి. దేవుడు వివరించే వ్యక్తిని మీ దగ్గరికైనా పంపిస్తాడు, లేదా తానే పరిశుద్ధాత్మగా మీకు వివరిస్తాడు. స్తోత్రం కలుగునుగాక అన్నారు కదా. తండ్రి మాట్లాడిన మాటలు, నా మాటలు పరిశుద్ధాత్మ మీకు బోధిస్తాడు. అందులో ఉన్న సంగతులను ఆత్మ మీకు బయలుపరుస్తాడు. అయితే పాస్టర్ గారు, అంటే పాస్టర్ అని కాకపోయినా ఒక దైవజనుడి ద్వారా అయినా ఆ మాటలు మీకు అర్థమైపోయేలా దేవుడు పంపిస్తారు. లేదంటే కన్ఫ్యూజన్ అలా ఉంచనివ్వరు. మళ్ళా నువ్వు మోకాళ్ళు వేసినప్పుడు, మళ్ళా చదివినప్పుడు ఆత్మే నీకు రివల్యూషన్ ఇచ్చేస్తారు. ఆత్మే అందులో ఉన్న తాత్పర్యాన్ని మీకు చెప్పేస్తారు. ఓహో ఇదా అని నువ్వు సంఘంలోనో, నీ బైబిల్ గ్రూప్లోనో, లేకపోతే నీ తోటి స్నేహితులు చెప్పావనుకో, వాళ్ళ కళ్ళు మెరుస్తాయి. అమ్మో ఇంత అర్థం ఉందా, నీకెలా తెలిసిందిరా అంటే పరిశుద్ధాత్మ బయలుపరిచారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ప్రభువే చెప్పక్కర్లేదండి. నేను నిప్పు పట్టుకుంటే, నేను చల్లటి చేత్తో పట్టుకున్నా, గ్లౌస్తో పట్టుకున్నా, పళ్ళెంతో పట్టుకున్నా, పట్టకారుతో పట్టుకున్నా, నాకు అది కాలకపోయినా ఈ నిప్పు ఎప్పుడు వేడే. నిప్పు ఎవరి మీద పడినా వేడే. ఈ నిప్పు ఎవరి లోపలికి వెళ్ళినా వేడే. ఈ నిప్పు ఎవరి జేబులో పెట్టుకున్నా వేడే. ఈ నిప్పు ఎవరి చేత్తో పట్టుకున్నా కాలుతుంది. అది దాని స్వభావమే అది. ఒక మాట మర్చిపోలేదు కదా, యేసు ప్రభువు మరణించాడు, సమాధి చేసేశారు. శిష్యులందరూ చెదిరిపోయారు. 2 శిష్యులు ఉన్నారు. ఎటు నుంచి ఎక్కడ పోతున్నారు? లూకా సువార్త. ఎటు నుంచి ఎక్కడ పోతున్నారు? యెరూషలేం నుంచి ఎమ్మాయి వైపు పోతున్నారు. ఇంకేముంది? ఇంక ప్రభు ఏముంది? ఇంక సువార్త ఏముంది? ఇంక సంఘం ఏముంది? ఇంక మనకు డ్యూటీలు లేవు, వెళ్ళిపోదాం పదండి అంటూ విచారిస్తూ పోతున్నారు. అయ్యయ్యో ఎంత బాగుండేది, ఎలాగుండేవాళ్ళు, ఎలా చేసేవాళ్ళం, ఎంత ఎక్సైటింగ్గా ఉండేది అని అనుకుంటూ విచారంగా పోతుంటే పక్కన ఇంకొక ఆయన దారిపోయి ఇలాగ ఆయనతో పాటు నడుస్తూ వస్తున్నాడు. వాళ్ళు ఎవరు అనుకోలేదు, ఎవరో మనలాంటి పాదచారు అనుకున్నారు. ఏంటి బాబు మాట్లాడుకుంటున్నారు మీరు అన్నాడు ఆయన. ఏంటా యెరూషలేం ఇలా జరిగింది. ఒక గురువు గారు ఉన్నారు, ఆయన పేరు ఇది, ఇలా కొట్టారు, అలా తిట్టారు, అలా చంపారు, అలా సమాధిలో పెట్టేశారు. ఆహా అలాగా అని ఆయన అంటే, నీకు తెలీదా? అందరికీ తెలుసు, లోకం అంతటికి తెలుసు, నీకు తెలీదా అన్నారు వాళ్ళిద్దరూ ఏదో పెద్ద బోధ చేస్తున్నట్టు. అప్పుడు ఆయన అన్నాడు, ప్రవక్తలు వచ్చినారు, యేసు ప్రభు ప్రవచనాత్మకంగా శిష్యులకు బోధ చేసిన మాటలు ఎగ్జాక్ట్గా అలా దింపేశాడు, క్యాసెట్లో దింపినట్టు. మర్చిపోయారు ఈ సంగతులు మీరు అని గద్దిస్తున్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఆ పాదచారి ఎవరో కానీ, ఆ స్ట్రేంజర్, బైవాకర్. ఆ తర్వాత సాయంకాలం అయిపోయింది. మీరు ఇంకా చాలా మాటలు చెప్తున్నారు, మా యేసు ప్రభు చెప్పినట్లే చెప్తున్నారు. నిజంగా ప్రవక్తల మాటలన్నీ మీరు చెప్తుంటే ఎదురుగా మాకు జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. మీరు వెళ్ళొద్దండి, మాతో పాటు ఈ రాత్రి ఉండండి, మా దగ్గర రొట్టె ఉంది, మనం కలిసి తినొచ్చు, వెళ్ళొద్దండి, మీరు ముందుకు వెళ్ళొద్దండి అని ఆప్ చేశారట. ఆ సాయంకాలం వాళ్ళతో పాటు ఉన్నాడంట. వెంటనే వాళ్ళు రొట్టెలు తిందామని తీశారట. చూడండి ఎంత క్యాజువల్గా జరిగిపోతుందో. మనం రొట్టెలు కలిసి తిందామంటూ ఇంకా డిస్కస్ చేసుకున్న విషయాలన్నీ మీరు మాట్లాడుతుంటే మాకేంటో మళ్ళీ ఆ కాలం గుర్తొచ్చేస్తుంది అన్నట్టుగా ఉంటే ఆయన రొట్టె విరిచాడట.
చిన్నగా కృతజ్ఞతాస్తుతి చెల్లించారట, ఏదో ఇలాగా అని వాళ్ళకి ఇచ్చారట. వాళ్ళు కూడా క్యాజువల్గానే రొట్టె తీసుకున్నారట. రొట్టె తిన్నారంట, కళ్ళు తెరవబడ్డాయట. ఓ మై గాడ్, హల్లెలూయా. రొట్టె తిన్నారట, కళ్ళు తెరవబడ్డాయట. తెరవబడగానే ఆయన గుర్తుపెట్టేశారు. యేసు, వెళ్ళండి, వెళ్ళి కనపడ్డానని చెప్పండి అని నిలిపాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడితో ఆపేకండి. వాళ్ళు వెనక్కి వస్తూ యెరూషలేము వెళ్ళటానికి వెంటనే వచ్చేయలేదు, టైం పడుతుంది. ఎంత దూరం అయితే ముందుకు వెళ్ళారు, మళ్ళీ అంత దూరం వెనక్కి రావాలి కదండి. ఈ మధ్యలో వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు. నిజానికి ఆయన గుర్తుపట్టాం, కానీ గుర్తుపట్టకుండా ఉన్న ఆ సమయంలో ఆయన మాట్లాడుతుంటే కళ్ళు తెరవబడిన తర్వాత ఆయన ఎవరో తెలిసిపోయింది, అది వేరే సంగతి. కానీ కళ్ళు తెరవబడకముందు ఆయన పరిచయం అయ్యి వెనక నుంచి వచ్చాడు. దాదాపు చాలా స్పీడ్గా ముందుకెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోయాడు. మళ్ళా కొంచెం వేగం ఆఫ్ చేశాడు, మనతో పాటు కలిసి నడిచాడు. ఆ మాటలు ఈ మాటలు యథాలాపంగా చెప్పినట్టు చెప్పేశాడు, యథాలాపంగా క్యాజువల్గా ప్రశ్నిస్తున్నట్టు ప్రశ్నించేశాడు. కానీ ఆయన ఆ ప్రశ్నలకు సమాధానం తాను కూడా చెబుతూ మనం అడుగుతుంటే వాక్యంలో ఉంది, వాళ్ళిద్దరూ ఒకరితో అనుకుంటారు. ఆయన మాట్లాడుతుంటే మన ఎముకలు మండాయి, మన ఎముకలు మండాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు మాట్లాడుతున్నానంటే యేసయ్య మాట మంట, యేసయ్య మాట అగ్ని, యేసయ్య మాట పవిత్రత, యేసయ్య మాట శక్తి, యేసయ్య మాట సృష్టి చేసే గొప్ప శక్తి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇలాంటి సన్నివేశాలు ఎన్నో ఇలా ధ్యానం చేస్తుంటే ప్రభు అలా 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 తీసుకెళ్ళి అవన్నీ పోగే చెప్పిస్తున్నారు మనకి ఈ రాత్రి. మాటలమంటే ఏంటండి బాబు అని అనుకుంటాం మనం, కానీ అక్కడ వచనం ఉంది. ఆ శిష్యులు ఇద్దరు కూడా విశ్వాసంతో లేరు. వెళ్ళిపోయాడు యేసు ప్రభు, ఇంకేం సేవ, ఇంకెక్కడ పోదాం, పోదరా ఎంఐ పోదాం, మనం అక్కడ వ్యాపారం చూసుకుందాం అనుకుంటున్నారు. ఏమో ఏ సెటప్తో పోతున్నారు, అసలు సేవా సెటప్పే లేదు వాళ్ళల్లో. అలాంటి వాళ్ళల్లో ఈయన మాటలంటే మీరు అనొచ్చు, యేసుప్రభు వాళ్ళు అయితే గుర్తుపట్టలేదు కదండి, యేసుప్రభు కదండి ఆయన మాట్లాడాడు కనుక, ఆయన అభిషేక్తుడు కనుక, ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన మాటలు వాళ్ళని మండించాయండి. మీరు నేను మాట్లాడితే ఎలా మండిస్తాయండి అని అనొచ్చు. అవును కదా, యేసుప్రభు మాట్లాడాడు కాబట్టి మండిని మాటలు. గుర్తుపట్టకపోయినా ఆయన మాటలు మంట. యేసుప్రభు మంట కదండి. మీరు నేను ఆ మాటలు మాట్లాడితే మంట ఎలాగ అవుతుందంటే, యేసు చిరునవ్వుతూ అంటాడు, మీరు మాట్లాడితే మంట కాదు, మంట అయినా మంటగా ఉండదు అన్నమాట. కానీ నా ఆత్మచేత నింపబడిన అభిషేకం క్రింద మీరుండి ఆ మాట పలికితే, నేను మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరు గుండెలు ఎలాగైతే మంట పుట్టిందో, అభిషేకం కింద ఆత్మతో నింపబడి మీరు అదే మాట మాట్లాడితే అదే పవర్ రిలీజ్ అవుతుంది. స్తోత్రం కలుగునుగా. దేవుని మనకి స్తోత్రం. ఆ మాట చదువుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అది ఎక్కడుందో చూడండి, ఏ సువార్తలో ఉందో చూడండి. ఎమ్మాయి వైపు పోతుండగా 31వ వచనం, 24వ అధ్యాయం 30 నుంచి చూద్దాం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడైపోయాడు. అలా గుర్తుపట్టగానే అదృశ్యమైపోయాడు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను, మాట చూడండి ఎంత పవర్ఫుల్లో, మామూలు మాటలు కాదేవి, లేఖనములు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నోటి నుంచి వచ్చిన లేఖనములు. స్తోత్రం కలుగునుగాక. లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు, ఆ లేఖనములను మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఆ లేఖనములను మనకు వివరించుచున్నప్పుడు మన హృదయము మనలో, ఇది కరెక్ట్ వాడు, నేను ఎముకలు అన్నాను, మన హృదయము మనలో మండుచుండలేదా? ఎరన్నా నా హృదయం అంటే మంట పుట్టేసింది. ఆయన మాట్లాడుతుంటే నాకు మంట పుట్టింది అనుకున్నారట ఇద్దరు. ఎక్కడ మంట? హృదయం. అంటే ఎక్కడ విశ్వాసం పుడుతుందో అక్కడ మంట పుడితే ఆ మంటల్లో నుంచి పుట్టిన విశ్వాసం ఇక మరుగున పడదు. స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం యొక్క జన్మస్థలం ఎక్కడ?
హృదయం. ఎందుకంటే వాక్యం వినుట వలన విశ్వాసం, విన్న వాక్యం హృదయంలోకి వెళితే అక్కడ పుడుతుంది విశ్వాసం. అందుకే ముందు మనసును దేవుని వైపు స్టడీ పెడితే అందులోనికి విశ్వాసాన్ని పంపు చేస్తూ ఉంటాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. సో సమయం చాలా అయింది, కానీ అక్కడ అపొస్తలుల కార్యంలో అర్థం కాకపోయినా చదువుకుంటున్నాడు. దేవుడు కార్యం చేశారు, అద్భుతమైన రక్షణ కార్యం చేశారు. మరొక చోట వచనాలన్నీ బాగా తెలుసు, ధర్మశాస్త్రం బాగా తెలుసు, అయినా సరే వాళ్ళకి చదివే ప్రాక్టీస్ ఉంది. అందులోనూ ఎవరో బోధకుడు వచ్చి చెబితే ఆ ప్రాక్టీస్ని బట్టి మళ్ళా పరిశోధిస్తూ వాళ్ళు రోజు కూడా దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. కనుక మళ్ళా చెప్తున్నాను, లేఖనమే మనకు బ్రతుకు, లేఖనమే మనకు యేసు, లేఖనమే మనకు ఆరోగ్యం, లేఖనమే మనకు సంపద, లేఖనమే మనకు జ్ఞానం, లేఖనమే మన కంటికి చూపు, లేఖనమే మన గుండెకు చప్పుడు, లేఖనమే మన ఎముకలకు మూలుగు, లేఖనమే మన నాలుకకు శక్తి, లేఖనమే మన నాలుకకు రుచి, లేఖనమే మనకు వెన్నుముక, లేఖనమే మనకు గురి, లేఖనమే మనకు మహిమ, లేఖనమే మనల్ని పరలోకం తీసుకెళ్తుంది.